గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ శ్లోకం ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరు పుట్టించారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ శ్లోకాన్ని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఏ విద్య నేర్పిన వాళ్ళైనా గురువులే అవుతారు. సో మనం గురువు మీద అభిమానంతో, గౌరవంతో, శ్రద్ధగా, భక్తితో మనం ఈ శ్లోకాన్ని చదువుతుంటాం. సంస్కృతి సంప్రదాయాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు ఎన్నెన్నో మనకి మన భారతదేశానికి ఉపయోగపడే, భారతదేశ ప్రజలకు ఉపయోగపడే పురాణాల ప్రకారం సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడేందుకు బ్రహ్మచే నియమించబడ్డ పురాణ పురుషులు ఆ కాలంలో వీరు పరమేశ్వరునిలో లీనమైనారట. 71 మహాయుగముల కాలం వరకు మాత్రమే ఒక నీత మార్గమునందు తిరుగుతుండేవారట. మళ్ళీ మరి ఒక మండల స్థానమునకు వచ్చి మరి ఒక మన్వంతర కాలము ఇట్లే సంచరించేవారట. ఈ 7 ఋషులే 7 నక్షత్రాలుగా ఆకాశంలో వెలుగుతున్నారట. మరీచి, అత్రి మహర్షి, అంగిరసు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. 2వ స్వారోచ్చిష మన్వంతరంలో దత్తుడు, నిశ్చవనుడు, స్తంభుడు, ప్రాణుడు, కశ్యపుడు, ఔర్యుడు, బృహస్పతి. 3వ ఉత్తమ మన్వంతరంలో కౌకరుండు, దాల్యుడు, శంఖుడు, ప్రవాహనుడు, శివుడు, స్మృతుడు, సస్మితుడు. గురు విజ్ఞాన సర్వస్వము వశిష్ఠ మహర్షి, వేదం వ్యాస మహర్షి, విశ్వామిత్ర మహర్షి, ద్రోణాచార్యుడు, జగద్గురు, యోగానంద, శ్రీ రాఘవేంద్ర స్వామి, ఆచార్యులు, మహర్షులు, ఋషులు, స్వాములు, యోగులు, ఇలా వేద పండితులు, ఇలా ఒకరు కాదు ఎంతోమంది యోగా గురువులు, రమణ మహర్షులు, తిరుమలై కృష్ణమాచార్యులు, పరమహంస యోగానంద ఈ శ్లోకానికి కారకులయ్యారట. ఈ శ్లోకం వీళ్ళందరి నుండే పుట్టింది. గురువులు శిష్యులకు భాషా జ్ఞానంతో సంస్కృతం, సైన్స్, గణితంతో పాటు కళలు, క్రీడలు, చేతి పనులు, యోగా, మంత్రపఠనం, ఆచారాత్మక నైపుణ్యం కలిగిన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడి సోదరభావం, మానవత్వం, ప్రేమ, క్రమశిక్షణతో పాటు ఒకరికొకరు నివసించే చోట సమూహ చర్చల ద్వారా భాషా జ్ఞానాన్ని పెంపొందించి వాళ్ళలో విశ్వాసం, క్రమశిక్షణ, తెలివితేటలు, బుద్ధిపూర్వకతను పెంచేవారు. ఇప్పటి పాఠశాలలో ముఖ్యమైనది ధనముని ప్రధాన అంశంగా పరిగణిస్తున్నారు. ఏ స్వార్థం లేని ఆనాటి గురువుల మనస్తత్వంతో ఈనాటి గురువు మెలగాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు మన భవిష్యత్తును తీర్చిదిద్దే గురువుపై భక్తి శ్రద్ధలతో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని శ్లోకాన్ని పఠిద్దాం.